ఇయర్స్ పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఎట్లా ఉన్నారు శ్రీతేజ్ ఆరోగ్యం? ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేదు సార్ మీరు వచ్చినందుకు? చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నీ తొందరలోనే సమసిపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో నేను బహిష్కరిస్తే సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్ చేశారు. అవి వద్దు. నేను వచ్చింది సీఎం గారు చెప్పింది, నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్గా నాది. ప్రైవేట్గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను. రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని మనం చూద్దాం.